కృతజ్ఞతతో దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 10వ నెల మొట్టమొదటి పునరుద్ధాన దినము నాడు పునరుద్ధానుడైన దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి గతించిన 9 నెలలు మన వ్యక్తిగత కుటుంబ జీవితాల్లో మనకు కావలసిన సంరక్షణ, మనకు కావలసిన ప్రతి అవసరమును తన ఐశ్వర్యము చెప్పున నెరవేర్చి ఈ నూతన నెలలోనికి మనను ప్రవేశింపజేసి ఉండగా ఇంకనూ నమ్మకస్తులుగా ఫలభరితమైన జీవితాన్ని జీవించి ఆయన కొరకు ఫలించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన ఒక్కొక్కరికి సహాయం చేయులాగున మరొకసారి మన జీవితాలని సమర్పించుకొని దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. గతించిన 9 నెలలు పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తిగతముగా ఈ అంత్యకాల దినాల్లో మనం ఒక్కొక్కరము ఏ రీతిగా జీవించాలో కావలసిన ప్రత్యేకమైన ఆలోచనలను మన ఒక్కొక్కరికి తెలియజేసి తన సత్యములో స్థిరపరిచి ముందుకు నడిపించడానికి మన ఒక్కొక్కరి పట్ల ఆయన చూపించుచున్న ప్రత్యేకమైన శ్రద్ధను బట్టి నేను కృతజ్ఞతతో మన జీవితాల్ని తిరిగి ఆయన హస్తమునకు సమర్పించుకుంటూ నిర్గమకాండం 33వ అధ్యాయం మొదటి 3 వచనాల్ని ఈ ఉదయకాల సమయంలో మనం కలిసి ధ్యానిద్దామా? నిర్గమకాండము 33వ అధ్యాయం మొదటి 3 వచనాల నుండి మనం ఈ ఉదయకాల సమయంలో ధ్యానించడానికి సిద్ధపడదాం. 32వ అధ్యాయంలో మనం అనేకమైన విషయాల్ని సర్వశక్తి కలిగిన దేవుడు మనకు నేర్పించాడు. ఎన్ని వారాలు అని నేను లెక్క పెట్టలేదు, కానీ అనేకమైన వారములుగా కదా గతించిన దినాల్లో లేక సంవత్సరాల్లో ఆ 32వ అధ్యాయం ఐ థింక్ మేబీ 1 గంటలో ముగించేసుకున్నాం. కానీ ఈ 2024లో నిర్గమకాండం 32వ అధ్యాయములో నుండి అనేకమైన పర్స్పెక్టివ్స్లో నుండి అనేకమైన మూలల్లో నుండి పరిశుద్ధాత్మ దేవుడు అనేకమైన సత్యాలు నాతో మాట్లాడి ఉన్నాడు. చెవి కలిగిన ప్రతి ఒక్కొక్కరితో ఆయన మాట్లాడి ఉన్నాడని నేను నమ్ముచు ఉన్నాను. అందుచేత 32వ అధ్యాయం ఐ థింక్ సమ్రైజ్గా అలాగే ఒక మాటలో మనం నేర్చుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి అన్నట్లయితే ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ వేర్ లుకింగ్ ఫార్ సమ్ కైండ్ ఆఫ్ విజిబుల్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అన్న విషయాన్ని మనం గమనించవచ్చు. దేవుడు ఉన్నాడు, దేవుడు మాతో కూడా ఉన్నాడు అన్న ప్రత్యేకమైన విజిబుల్ ప్రెజెన్స్, అందరికీ కనబడే ఒక సన్నిధానమును వారు కావాలని ఆశించారు కదా. అందుచేతనే 32వ అధ్యాయం మొదటి వచనములో వారు ఏమంటున్నారు? మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నొద్దకు కూడి వచ్చి లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఎందుకు? ఐగుప్తిలో నుండి మమ్మును రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పారు కదా. సో దే వేర్ సీకింగ్ ఫర్ సమ్ విజిబుల్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అదృశ్యుడైన దేవుని, ఆత్మస్వరూపిగా ఉంటున్న దేవుని ఇప్పుడు వారి యొక్క ఆశ ఏమిటంటే వీ వాంట్ టు సీ దట్ గాడ్ విజిబుల్లీ, లేకపోతే ఒక దృశ్య రూపముగా, కనబడే రూపముగా వారికి దేవుడు కావాలి గనుక ఎంతవరకు మోషే ద్వారా దేవుణ్ణి వారు చూచారు. ఇప్పుడు మోషే ఏమయ్యాడో తెలియదు గనుక ఇప్పుడు వారు ఏమంటున్నారు? మాకు ఒక దూడను తయారు చేయి. ఆ దూడ ఏమైపోతుంది? మాకు ఒక దేవతగా తీర్చబడుతుంది. ఈ ఉదయకాల సభలో పరిశుద్ధాత్మ దేవుడు అమ్మా అయ్యా మీకు నాకు జ్ఞాపకము చేయుచున్న అద్భుతకరమైన సత్యం ఏమిటంటే మన దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మస్వరూపే ఉన్నాడు. అందుచేతనే 10 ఆజ్ఞల్లో దేవుడు వారికి ఏం జ్ఞాపకం చేశాడు? ఈ భూలోకములో ఏ స్వరూపమైనను మీరు దేవుడిగా చేసుకోవద్దు. ఎందుకు చేతనంటే ఐఎమ్ స్పిరిట్, నేను ఆత్మ గనుక నా కొరకు మీరు ఒక ప్రత్యేకమైన స్వరూపాన్ని తయారు చేసుకోలేరు, నా యొక్క ప్రతిబింబాన్ని మీరు తయారు చేసుకోలేరు.
అన్న విషయాన్ని సర్వశక్తి కలిగిన దేవుడు బహుస్పష్టముగా ఆయన జ్ఞాపకం చేశాడు. అంచేత ఈ ఉదయకాల సబబులో సర్వశక్తి కలిగిన దేవుడు సమకూర్చబడిన మనొక్కొక్కరికి జ్ఞాపకము చేయుచున్న అద్భుతకరమైన సత్యం ఏమిటంటే, నెవర్ ఎవర్ డేర్ టు పిక్చరైజ్ ద గాడ్ హూమ్ వి సర్వ్. మనము సేవించుచున్న దేవుని యొక్క ప్రతిరూపమును మనము చూడాలని, ఒక ప్రతిబింబమును తయారు చేసుకోవడానికి మనము ధైర్యాన్ని చూపించకూడదని పరిశుద్ధాత్మదేవుడు బహుస్పష్టముగా మీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుచేతనంటే వీఆర్ కాల్డ్ టు లివ్ బై ఫెయిత్ అండ్ నాట్ బై సైట్. మనము విశ్వాసము ద్వారా మన విశ్వాసపు పరుగు పందములో పరిగెట్టడానికి దేవుడు మనల్ని పిలిచాడు, కానీ దృశ్యమైన కార్యములపై చూచుకొని పరిగెత్తడానికి కాదు. అందుచేతనే అనేకమైన ఆలోచనలు ఉన్నప్పటికి కూడా 2-3 మాటలు జ్ఞాపకం చేసి 33 అధ్యాయంలోనికి రావాలని ఆశిస్తున్నాను. సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు వారి భూలోకములోనికి మానవ జాతి యావత్తు కొరకు తన ప్రాణమును పాప పరిహార్థ బలిగా అర్పించి మరణించి మరణము నుండి పునరుద్ధరణగా తిరిగి లేచి 40 దినములు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఒకసారి ప్రత్యక్షపరుచుకున్నప్పుడు, లేకపోతే మొట్టమొదటి ప్రత్యక్షపరుచుకున్నప్పుడు తోమా వారితో కూడా లేడు. అంచేత తోమా అన్నాడు, నేను యేసును నా శారీరకమైన నేత్రాలతో చూస్తేనే కానీ ఐ డోంట్ బిలీవ్, నేను నమ్మను అని ఆలోచన చేసుకుంటున్న ఆ క్షణంలోనే యోహాను సువార్త 20వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత 26, 27, 28, 29 వచనాలు చదివినట్లయితే అనేకమైన మాటలు లేక సంభాషణ అక్కడ మనం నేర్చుకోవచ్చు. యేసుక్రీస్తు వారికి ప్రత్యక్షమై సమాధానము కలుగునుగాక అని చెప్పి తోమాతో చెప్పుతున్న మాట 28, 29 వచనాల్లో ఒకసారి చదువుదామా? అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా అనెను. యేసు, చాలా జాగ్రత్తగా ఆలకించాలి. ఎందుచేతనంటే తోమా అపనమ్మకస్తుడిగా, లేకపోతే తోమా వుడ్ లైక్ టు సీ విజిబిలీ పునరుద్ధానుడిగా తిరిగి లేచిన యేసును తన శారీరకమైన నేత్రాలతో చూచి వరకు కూడా నమ్మకూడదు అనుకున్నాడు, నమ్మలేను అనుకున్నాడు. అందుచేత దేవుడు యేసుక్రీస్తు వారు తన్ను తాను ప్రత్యక్షపరుచుకొని అన్నాడు, తోమా, నీకు అంత అనుమానం ఉన్నట్లయితే నా యొక్క వేళ్ళలో కలిగిన ఆ గాయములో నీ వేళ్ళు పెట్టురా, పెట్టి చూచుకో ఒకసారి, నేనే ఆ క్రీస్తును. తోమా ఆ అనుమానాన్ని తీర్చుకున్నాడు. కానీ యేసు చెప్పిన మాట ఈ యొక్క ఉదయకాల సమయంలో మనకొక్కరికి ఎంతో ప్రాముఖ్యమైన మాట. ఏమంటున్నాడు? నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు. అంటే మనం ఎవరమే ఉన్నాము? ధన్యులమని నమ్మిన వారందరూ ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? కానీ ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీకు నాకు జ్ఞాపకము చేయుచున్న సత్యం ఏమిటంటే, దేవుని కన్నా లేక దేవునితో సమానముగా ఏ కార్యాన్ని మనము ఎంచకూడదు. అందుచేతనే విగ్రహారాధన గొప్ప ఘోరమైన పాపము అని పరిశుద్ధ దేవునికి వాక్యం జ్ఞాపకం చేస్తుంది. వాట్ ఈస్ దట్? ఆ విగ్రహం ఏమిటి? ఈ ఉదయకాల సభలో ఇక్కడ సమకూర్చబడిన మనొక్కొక్కరి జీవితాల్లో అది విగ్రహం అనగా ఏమిటా విగ్రహం? దేవుని కన్నా మనం ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నామో అదే విగ్రహం. ఉద్యోగాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావా? వ్యాపారాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నీ భార్యను లేక నీ భర్తను, నీ బిడ్డలను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఐ డోంట్ నో. ఈ ఉదయకాల సభలో అమ్మా అయ్యా, మనము జీవము కలిగిన దేవుని కన్నా ఎక్కువగా దేన్ని ప్రేమిస్తామో అదే మనకు విగ్రహముగా తీర్చబడుతుంది, అదే మనను నడిపించే శక్తిగా తీర్చబడుతుంది. We will give priority number two to the God who has saved us. మనలను రక్షించిన, మన కొరకు ప్రాణం పెట్టిన ఆ క్రీస్తుకు 2వ స్థానాన్ని ఇచ్చి మనం ఎక్కువగా ప్రేమించుచున్న కార్యానికి మొట్టమొదటి స్థానాన్ని ఇస్తాం. అందుచేత ఆ మొట్టమొదటి స్థానముగా ఉన్న మన వంట, మన ఇల్లు, మన ఆస్తి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనప్పుడు కూడా దట్ విల్ టేక్ ద లీడ్.
అది మనల్ని నడిపిస్తుంది. అందుచేత చాలా జాగ్రత్తగా ఉండాలి అన్న విషయాన్ని సర్వశక్తి కలిగిన దేవుడు మీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. మనకందరికీ సుపరిచితమైన మాట గనుక చదవక్కర్లేదేమో అనుకుంటున్నాను. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం ఏమంటుంది? హీబ్రూస్ చాప్టర్ 11 వర్స్ 6. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం ఏమంటుంది? వితౌట్ విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. అమ్మ చాలా జాగ్రత్తగా ఆలకించాలి. విశ్వాసము లేకుండా ఇశ్రాయేలు ప్రజలకు ఏమి కోల్పోయారు? వారు విశ్వాసాన్ని కోల్పోయారు. వారి పరిస్థితులు వారి కళ్ళు ముందు మోషే లేనప్పుడు వారి ఆలోచనలు మారిపోయాయి. ఈ ఉదయకాల సమయంలో అమ్మా అయ్యా సర్వశక్తి కలిగిన దేవుడు అంటాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట హైలీ ఇంపాసిబుల్, అది అసాధ్యం. ఈ ఉదయకాల సమయంలో మన విశ్వాసం ఎలాగుంది? డూ యూ వాంట్ టు పిక్చరైజ్ గాడ్ హూమ్ యు ఆర్ సర్వింగ్? నీవు నీ ఏ దేవుణ్ణైతే ఆరాధిస్తున్నావో ఆ దేవుణ్ణి తాకాలని, ఆ దేవుడు నీకు కనబడాలని ఆశిస్తున్నావా? ఒక కింద మాట కింద కూడా చదివేసి కిందకు చేస్తున్నాను. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు. ఆయన యొద్దకు వచ్చువారు ఏమని నమ్మాలి? ఆయన ఎక్కడున్నాడు? ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములో సమకూర్చబడతారో వారి మధ్యలో ఉన్నాడు. అనగా ఈ ఉదయకాల సమయంలో మీ పక్కన ఎవరున్నారు? అది మనము నమ్మాలి, అది మనము విశ్వాసం ఉంచాలి. ఆ దేవుణ్ణి మనం ఏం చేయాలంటే ఆయన చెయ్యని పట్టుకోవడానికి, ఆయనతో కూడా అనుభవించడానికి. ఎలాగ అనుభవించడానికి? మనము ఈ భూలోకములో జీవిస్తున్నాము అంటే ఆ గాలిని ఎప్పుడైనా చూచామా? అమ్మ ఒకసారి ఆలోచిస్తారా? మీరు పీల్చుకుంటున్న గాలిని ఎప్పుడైనా చూచారా? ఆ గాలి యొక్క సైజు ఎప్పుడైనా కొలత కొలిసారా? ఆ గాలి ఏ రంగులో ఉంటుందని గమనించారా? ఆ గాలి ఏ రీతిగా మీలోనికి వస్తుందని అనుభవించారా? లేదే. బట్ వీ స్టిల్ ఫీల్ ఇట్. ఆ గాలి కానీ మనకు లేకపోతే, ఆ గాలిని మనం పీల్చుకోకపోతే మన జీవితాలు ఏమైపోతాయి? ఇక్కడ ట్రై చేయకండి, కానీ ఇంటికి వెళ్ళి ట్రై చేయండి. గాలి పీల్చకుండా గట్టిగా ముక్కు మూసేసుకుంటే, నోరును మూసుకోసుకుంటే ఏమవుద్ది? చచ్చిపోతారు కదా. అందుచేత మనం ఏం చేస్తాం? ఆ గాలి పొడిగెంత, వెడల్పు ఎంత, ఏ రంగు, ఏ స్వరూపం అని కాకుండా ఆ గాలిని దేవుడు భగవంతుడు మనకి ఇచ్చుచూ ఉండగా, సర్వశక్తి కలిగిన దేవుడు మనకి ఇచ్చుచూ ఉండగా ఆ గాలిని మనం పీలుస్తూనే ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో అమ్మాయ్యా ఆత్మాస్వరూపిగా ఉన్న దేవుడు ఉంటాను అంటే ఉంటాడు. హీ విల్ నెవర్ ఫెయిల్. ఆయన మర్చిపోడు. ఈ భూలోకములు, అందుకే కదా ఇందాక మనం పాడాం, ఈ భూలోకములు అందరూ మనల్ని మర్చిపోవచ్చు, అందరూ మనల్ని చెయ్యి విడిచిపెట్టచ్చు, కానీ మనల్ని సృష్టించిన, మనల్ని రక్షించిన దేవుడు నిన్ను ఎన్నడను విడువను, ఎన్నడను ఎడబాయను అంటున్నాడు. దట్స్ వాట్ యు నీడ్ టు అండర్స్టాండ్. మీ జీవితాల్లో, మీ పరిస్థితుల్లో ఎటువంటి సమస్యలు, ఎటువంటి ఇరుకులు, ఎటువంటి వేదన, ఐ డోంట్ నో వై, ఎటువంటి డిస్టర్బెన్సెస్ మీ జీవితాల్లో కలుగుతున్నప్పటికీ కూడా మీతో కూడా ఉన్న దేవుడు, మీకు వాగ్దానం చేసిన దేవుడు, మిమ్మల్ని రక్షించిన దేవుడు, మిమ్మల్ని నడిపిస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఆయన ఎడతెగక నడిపిస్తూనే ఉంటాడు. ఎందుచేతనంటే ఆయన మిమ్మల్ని ఎల్లప్పుడూ చూస్తున్నాడు. It's not important that whether we are able to see or not, but we should come to an understanding that we are in His sight. ఆయన మనలను చూచుచున్నాడు అన్న సత్యాన్ని మనము గుర్తెరిగినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనైనా ధైర్యముతో, విశ్వాసముతో ముందుకు వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. అందుచేతనే దేవునికి వాక్యం ఏమంటుంది? ఆయన యొద్దకు వచ్చువారు ఏమని నమ్మాలి? మన యొద్ద మనతో కూడా ఉన్నాడని నమ్మాలి. ఇంకేమంటున్నాడు? తన్ను
తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు. హలో ఈ ఉదయకాల సమములో అమ్మాయ్య చాలా జాగ్రత్తగా ఆలకించాలి. ఆయన వాగ్దానము ప్రకారముగా మనతో కూడా ఉన్నాడు. ఆయన మీ పక్కనే ఉన్నాడు, మీ పరిస్థితుల్లో ఉన్నాడు. మీరు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఆయన మీతోనే వస్తున్నాడు. ఆ సత్యాన్ని మర్చిపోవద్దు. అది మాత్రమే కాదు, ఆయన వెతుకు వారికి ఆయన ఏమనుగ్రహిస్తాడు అంటే, అబ్బా తండ్రి అని నీవు పిలిచి ఏది అడిగినా ఆయన నీకు అదృశ్యుడిగా ఉంటున్నప్పటికీ కూడా హీ విల్ స్పీక్ టు యూ, హీ విల్ టచ్ యూ, హీ విల్ హీల్ యూ, హీ విల్ బ్లెస్ యూ, హీ విల్ లిఫ్ట్ యూ అప్, హీ విల్ స్ట్రెంగ్థెన్ యూ. మన జీవితాల్లో ఉన్న ప్రతి పరిస్థితుల్లో కూడా ఆయన మనకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సంసిద్ధుడిగా ఉన్నాడు. ఈ దినాల్లో భారతదేశంలో సర్కస్ క్యాన్సిల్ చేశారు. ఎందుచేతనంటే యానిమల్ ప్రియులు అందరూ కూడా ఏమన్నారంటే, ఈ సర్కస్లో జంతువుల్ని అనేకమైన రీతుల్లో హింస పెట్టేస్తున్నారు, సరైన ఆహారాన్ని ఇవ్వట్లేదని. ఎనీహౌ దాన్ని పక్కన పెట్టేస్తే, ఒకానొక సర్కస్లో ఒక దేశంలో, అది మన వైజాగ్లో కూడా నేను కూడా చూశాను, సింహంతోనూ పులులతో కూడా ఆడుకుంటున్న వ్యక్తి. ఒక సర్కస్లో ఒక వ్యక్తి లేకపోతే ఒక ట్రైనర్ ఏం చేశాడంటే, 6 పులుల్ని ఆ ఓపెన్ గేజ్లో తీసుకొని వచ్చి ఆడిస్తుండేవాడు. ఆ రీతిగా ఒకసారి ఆ పులులను ఆడించడానికి ఆ ఓపెన్ గేజ్లోనికి, అనగా మనుషులు చూచే ఆ ప్రదర్శన ఆ బోన్లోనికి దాన్ని తీసుకొని వచ్చాడు. ఆయన తీసుకొని వచ్చాడు, ఆ తలుపు మూయబడ్డది. వెంటనే కరెంటు పోయింది. భయంతో ఆ సర్కస్లో ఉన్న వారందరూ నిశ్శబ్దముగా అయిపోయారు. ఈ ట్రైనీ మాత్రం ధైర్యంగా, ఆయన కూడా కదలకుండా అక్కడే నిలబడ్డాడు. ఎందుకు నిలబడ్డాడో తెలుసా? ఆ ట్రైనీకి తెలుసు, ఈ పులులకి ఎంత రాత్రి అయినా ఐఎమ్ అనేబుల్ టు సీ దెమ్, బట్ దే ఆర్ అనేబుల్ టు సీ మీ. వారి పులులు ఎక్కడ ఉన్నాయి, ఏ పొజిషన్లో ఉన్నాయి అని నాకు వారు కనబట్టలేదు, కానీ నా పులులకు తెలుసు నేను ఎక్కడ నిలబడుతున్నానని. అందుచేత ధైర్యంతో అక్కడే నిలబడ్డాడు. 1 నిమిషం అయిన తర్వాత కరెంట్ వచ్చింది, తన ప్రదర్శనను మరలా చేశాడు. ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తి కలిగిన దేవుడు, అమ్మా అయ్యా నీకు నాకు జ్ఞాపకం చేస్తుంది ఏంటో తెలుసా? మన దేవుడు పులి కాదు, కానీ ఆయన యూదా గోత్రపు సింహమై ఉన్నాడు కనుక ఆయన కన్ను దృష్టి ఎల్లప్పుడూ మీ జీవితంపై ఉంది, ఎల్లప్పుడూ మీ కుటుంబంపై ఉంది, ఎల్లప్పుడూ మీరు వెళుతున్న ప్రతి పరిస్థితులపై ఆయన కన్ను దృష్టి అంతే ఉంది. మేబీ యు ఆర్ అనేబుల్ టు సీ హిమ్, బట్ హీ ఈజ్ ఏబుల్ టు సీ యూ ఆల్వేస్. మీరు ఆయనను చూడలేకపోవచ్చు, కానీ ఆయన ఎల్లప్పుడూ మిమ్మల్ని చూస్తున్నాడు. ఆయన ఎల్లప్పుడూ మీ కొరకు చింతిస్తున్నాడు. ఆయన ఎల్లప్పుడూ మీ కొరకు ఆలోచిస్తున్నాడు. కొన్ని నూతనమైన కార్యాలు మీ జీవితంలో జరిగించడానికే ఈ 10వ నెలలోనికి తీసుకొని వచ్చాడని పరిశుద్ధాత్మదేవుడు వ్యక్తిగతముగా కొన్ని జీవితాలకి జ్ఞాపకం చేస్తుండగా మన జీవితాలని సమర్పించుకొని మనం ముందుకు వెళ్దామా? నిర్గమకాండం 32వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి వారు చూడాలని వారు ఆశించారు. మోషే కనబడలేకపోవడం బట్టి పరిశుద్ధుడగు దేవునికి విరోధమైన ఘోరమైన పాపాన్ని చేసి దూడను తయారు చేసుకొని, ఈ దూడే మమ్మలను ఐగుప్తి దేశంలో నుండి ఇక్కడి వరకు నడిపించిందని కేక పెట్టారు. దేవుని హృదయం వేదన చెందింది. దేవుని హృదయం ఎంతగానో నొచ్చుకుంది. దేవునికి కోపం వచ్చింది. కానీ మోషే చేసిన విజ్ఞాపనను బట్టి మనకందరికీ తెలుసు, దేవుడు వారిని క్షమించాడు. 3000 మందికి మాత్రమే శిక్షించబడ్డారు, మిగతా వారందరూ కూడా రక్షించబడ్డారు. ఈ 33వ అధ్యాయంలోనికి మనం ప్రవేశించుచూ ఉండగా దేవుని సంగమా చాలా శ్రద్ధతో ఆలకిద్దామా? ఎందుచేతనంటే ఇట్స్ టాకింగ్ అబౌట్ అవర్ లైఫ్స్. మన జీవితం గురించి ఈ 33వ అధ్యాయం బహు స్పష్టముగా జ్ఞాపకం చేస్తుంది కనుక ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు గివ్ ఎ వెరీ స్పెషల్ అటెన్షన్. ఈ 33వ అధ్యాయం మొదటి 3 వచనాల్ని ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానించబోతుండగా మీ పూర్ణమైన
మీకు ఎంత శ్రద్ధ మీరు ఇవ్వగలరో నాకు తెలియదు, కానీ మీ పూర్ణమైన శ్రద్ధ ఐ థింక్ ఇంకొక 30 minutes నాకు ఇచ్చినట్లయితే దేవుని యొక్క వాక్యములో నుండి కొన్ని మాటల్ని నేను మీతో పంచుకొని ముందుకు వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. 33వ అధ్యాయం ఈ స్పీకింగ్ ద హార్ట్ ఆఫ్ గాడ్, అండ్ గాడ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ టు బి రెస్టోర్డ్ బ్యాక్ టు హిస్ డైరెక్షన్ అండ్ ఫెలోషిప్. సర్వశక్తి కలిగిన దేవుడు 33వ అధ్యాయంలో మనం చదివినట్లయితే ఏం జ్ఞాపకం చేసుకోగలగమంటే అది దేవుని యొక్క హృదయాన్ని మనకు ప్రత్యక్షపరుస్తుంది. ఎటువంటి హృదయం అంటే ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతిగానైనా తిరిగి దేవుని దగ్గరకు సమకూర్చబడాలని, దేవుని యొక్క అధికారము క్రిందకు రావాలని, దేవుడు వారి కొరకు ఆశించిన ప్రతి కార్యాలు వారి జీవితాల్లో నెరవేర్చబడాలని ఎంతో దేవుడు ఆశిస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో అదే పరిశుద్ధాత్మ దేవుడు మీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడమ్మా. మనము కొన్నిసార్లు దేవుని కన్నా ఎక్కువగా మన ఉద్యోగాన్ని, మన వ్యాపారాన్ని, మన బిడ్డలను, మన కుటుంబాన్ని ప్రేమిస్తున్నప్పటికీ కూడా దేవుడు ఏమంటున్నాడంటే, అరే బాబా, ఇఫ్ యూ కెన్ కమ్ బ్యాక్ టు మీ, నీవు మరలా తిరిగి నా దగ్గరికి రాగలిగినట్లయితే నేను తప్పక నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవిస్తాను, నిన్ను ముందుకు నడిపిస్తాను అన్న వాగ్దానాన్ని ఈ 33 అధ్యాయం అంతటిలో మనం నేర్చుకోగలుగుతున్నాం. కానీ ఈరోజు మాత్రం 3 వచనాల్ని మాత్రం మనం కలిసి నేర్చుకుందామా? చాలా జాగ్రత్తగా ఆలకించాలని ప్రభు పేరట నేను కోరుచున్నాను. చదువుదామా? మొదటి వచనము. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవును నీవు ఐగుప్తు దేశములో నుండి తోడుకుని వచ్చిన ప్రజలను బయలుదేరి. చాలా జాగ్రత్తగా ఆలకించాలి. ఐ వాంట్ యు టు అండర్స్టాండ్ ద సీరియస్నెస్ ఇన్ దిస్ వర్డ్. ఈ మాటలో దేవునికి ఉన్న హృదయ వేదన. దట్స్ వాట్ యు నీడ్ టు అండర్స్టాండ్. ఈ మాటను దేవుడు పలుకుతూ ఉన్నప్పుడు ఏమని పలుకుతున్నాడు? నీవు ఐగుప్తి దేశము నుండి, అంటే ఎవరు తీసుకొచ్చారు? ఇట్ ఈస్ గాడ్ హూ బ్రాట్ కదా. నిర్గమకాండం 3వ అధ్యాయం నుండి మనం నేర్చుకుంటున్న మాటలు అవే. ఎవరు తీసుకొచ్చారు? ఇశ్రాయేలు ప్రజలు దేవుని సన్నిధానంలో ఈ ఏడవగా మొరపెట్టగా దేవుడు మోషేని ఏర్పాటు చేసుకొని, వెళ్ళరా మోషే, నేను నీకు తోడుగా ఉంటాను అని బలపరిచి ధైర్యపరిచి మోషే చేత గొప్ప ఆనాటి, లేకపోతే ఈవెన్ ఈనాటి ప్రజలు కూడా, దేశము కూడా ఊహించలేని గొప్ప కార్యాలు దేవుడు జరిగించి ఇశ్రాయేలు ప్రజలను తీసుకుని వచ్చి ఈ మాట పలుకుతున్నాడంటే ఎంతగా తన హృదయము నొచ్చుకుందో. ఈ ఉదయకాల సమయంలో అమ్మాయ్యా, అనేకమైన తలంపులను పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించాడు గనుక మీరు చాలా జాగ్రత్తగా ఆలకించకపోతే యు మే నాట్ అండర్స్టాండ్ ఎనీథింగ్. మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు కొరియా వెళ్ళి వచ్చిన తర్వాత బాధ ఏంటి ఇలాగైపోయిందని. ఐ వాంట్ యూ టు గివ్ యూ 100% కాన్సన్ట్రేషన్, బికాస్ ద వర్డ్, పరిశుద్ధాత్మ దేవుడు మన ఒక్కొక్కరితో వ్యక్తిగతముగా మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. నీవు ఐగుప్తి దేశము నుండి తోడ్కొనికి వచ్చిన ప్రజలను బయలుదేరి. ఈ ఉదయకాల సమయంలో దేవుని సంగమా, దేవుడే మన జీవితాల్లో అనేకమైన కార్యాలు చేస్తాడు. కానీ ఆయనకి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత మనం ఇవ్వలేనప్పుడు దేవుడు అదే మాట అంటాడు. నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ చదువు, నీ భార్య, నీ భర్త నాకన్నా ఎక్కువ అయిపోయారు కనుక నీ భార్యతో, నీ భర్తతో, నీ పిల్లలతో, నీ ఉద్యోగముతో వెళ్ళిపోరా ముందుకి అంటే ఎలా ఉంటుంది? మనకి అర్థం చేసుకున్న వాళ్ళకి ఎలా ఉంటుంది? లేకపోతే గ్రహించిన వాళ్ళకి ఎలా, వావ్, హీఈస్ రియలీ హర్టెడ్ కదా. మేబీ చిన్న ఉదాహరణ, తప్పేం లేదనుకుంటా, అంటే ఎవరి మీద ఫోకస్ చేయను కనుక జనరల్ ఉదాహరణ కదా. కొన్నిసార్లు భర్త, లేకపోతే వివాహం అయిన తర్వాత భర్త భార్య యొక్క మాట వింటాడు, లేకపోతే కొన్నిసార్లు భార్య భర్త యొక్క మాట వింటుంది. అప్పుడు తల్లిదండ్రులు మాట వినలేనప్పుడు తల్లిదండ్రులు ఏమంటారు? మీసాలు వచ్చాయి కదరా నీకు, లేకపోతే తల్లి అయిపోయావు కదరా నువ్వు, తల్లి అయిపోయావు కదమ్మా, ఇంక నీ ఇష్టమే
అంటే ఏంటి దాని అర్థం? నీవు నాకివ్వలసిన గౌరవం, నాకివ్వలసిన మర్యాద, నాకివ్వలసిన విలువను ఇవ్వకుండా ఈ కార్యాన్ని చేసుకుంటున్నావు, నాకు ఇష్టం లేదు కానీ చేసుకోవడానికి సిద్ధపడిపోయావు గనుక ఇట్స్ అప్ టు యూ. అంటే నాకు వేదన ఉన్నప్పటికీ కూడా నువ్వు నా కడుపును పుట్టిన కొడుకు గనుక, నా కడుపును పుట్టిన కూతురు గనుక ఐ లీవ్ ఇట్ ఫర్ యువర్ చాయిస్ దో ఐ డోంట్ లైక్ ఇట్. నాకు ఇష్టము లేకపోయినా ఐ విల్ లీవ్ ఇట్ ఫర్ యువర్ చాయిస్. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇదే ఇశ్రాయేలు ప్రజలతో సర్వశక్తి కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అమ్మా ఈ ఉదయకాల సమములో, అయ్యా ఈ ఉదయకాల సమములో, లెట్ నాట్ గాడ్ స్పీక్ ఇన్ దట్ వే టు ఎనీ వన్ ఆఫ్ us. ఆ రీతిగా నీతో కానీ నాతో కానీ దేవుడు మాట్లాడకుండా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియ కుమార్తె, ఐఎమ్ హ్యాపీ, నేను వారి యందు సంతోషిస్తున్నాను అన్న గొప్ప సాక్ష్యాన్ని దేవుడు మనతో పలుకులాగున మన జీవితాన్ని కట్టుకుందామా, మన జీవితాన్ని స్థిరపరచుకుందామా, ఆ రీతిగా మన జీవితాన్ని ముందుకు నడిపించుకుందామా. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు అంటున్నాడు, మోషే నీవు ఐగుప్తి దేశము నుండి తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి, చాలా జాగ్రత్తగా, నేను అబ్రహాముతోను ఇస్సాకుతోను యాకోబుతోను ప్రమాణము చేసి నీ సంతానమునకు దీన్నిచ్చేదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు లేచిపోండి. లుక్ ఎట్ వర్డింగ్. ఇది ఒకసారి చదివితే అర్థం అవుతుంది, ఒక 2-3 సార్లు చదివితే అర్థం అవుతుంది. ఇది జస్ట్ లైక్ మన భారతదేశంలో కాదు, ప్రపంచ దేశాల్లో ఉన్న అత్తాకోడల మధ్యలో మాట్లాడుతున్న మాటల్లా ఉన్నాయి, లేకపోతే అత్త అల్లుడు మధ్యలో మాట్లాడుతున్న మాటల్లాగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఆలకించాలి దేవుని సంగమా. బట్ ఐ వాంట్ టు లెట్ యు నో వన్ ఇంపార్టెంట్ థింగ్. ఈ ఉదయకాల సమయంలో ఒక ప్రత్యేకమైన మాటని నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఆఫ్టర్ ద సిన్ ఆఫ్ ద ఐడల్ వర్షిప్, God did not deny the children of Israel the promised land. దేవుని యొక్క హృదయం ఏంటంటే, అబ్రహాము ఇస్సాకు యాకోబులకు నేను పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని మీకు ఇస్తానని వాగ్దానం చేశాను గనుక ఆ దేశాన్ని ఇవ్వడానికి నేను మాత్రం ఏం చేయట్లేదు, తృణీకరించట్లేదు. అందుచేత ఐ వాంట్ టు గివ్ ఇట్. నేను వాగ్దానం చేశాను గనక ఆ వాగ్దానాన్ని నెరవేర్చే దేవుణ్ణి. మీరు నాకు విరోధముగా ఉంటున్నప్పటికీ కూడా, మీ ఆలోచనలు నాకు విరోధముగా ఉంటున్నప్పటికీ కూడా, మీరు నాకు ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఇవ్వకపోయినప్పటికీ కూడా, మీ కుటుంబాల్లో మొట్టమొదటిగా కుటుంబ ప్రార్థన మీరు చేయకపోయినప్పటికీ కూడా, సంఘ ఆరాధనలో మీరు ఇవ్వాల్సిన ప్రాముఖ్యత నాకు ఇవ్వకపోయినప్పటికీ కూడా, ఐ హ్యావ్ మేడ్ ఏ ప్రామిస్ ఫర్ యూ అండ్ ఐ విల్ ఫుల్ఫిల్ దట్ ప్రామిస్. నేను మీ జీవితానికి ఒక వాగ్దానం చేశాను, ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాను. వావ్, ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత కృప కలిగిన దేవుడు అమ్మా. అయ్యా దేవుడు మీలాగా నాలాగా కోపగించుకుంటే మన యొక్క శ్వాసలోనికి ఆ గాలి రాకుండా క్లోజ్ చేసేస్తే ఈ పాటికి ఎప్పుడో పరదేశులము ప్రియులారా అనే పాటను పాడేసి మట్టిగా తీర్చబడిపోదు. కానీ దేవుడు ఏమన్నాడంటే, లేదు, నా కృపను నా బిడ్డలపై నేను చూపిస్తాను, నేను వారి కొరకు రక్తమును కార్చాను, నేను స్వరూపమైనను సొగసైనను లేనివానిగా తీర్చబడ్డాను, నా ఆఖరి చుక్క రక్తాన్ని నేను వారి కొరకు కార్చాను, వారి పాపాల్ని క్షమించాను, నా బిడ్డలుగా అంగీకరించాను, నా కృపను వారిపై చూపించాను, ఏ యోగ్యత లేని వారి జీవితాల్ని నేను హెచ్చించాను, వారిని అనేకుల మధ్యలో తలగా ఉంచాను. అనేకులు నిజముగా దేవుని కుమార్తె దేవుని కుమారుడు నా బిడ్డలు అనిపించుకునే రీతిగా నేను వాడుకున్నాను. బట్ స్టిల్ దే హ్యావ్ ఫర్గాటన్ వాట్ ఐ హ్యావ్ డన్ ఇన్ దేర్ లైఫ్స్. నేను వారి జీవితంలో చేసిన కార్యాలని వారు మర్చిపోయారు, వారు కృతజ్ఞత లేని వారుగా తీర్చబడ్డారు, వారు నన్ను అనుమానించారు, నా వాగ్దానాల్ని అనుమానించారు. నేను ఏదైతే చెయ్యొద్దన్నానో
దాన్నే చేసుకొని వారు దేవతగా దేవుడుగా ఏ దేవుడిగా ఏ దేవతగా ఐగుప్తి దేశములో నుండి నడిపించిన దేవతగా దేవుడిగా వారు కొలిచారు. బట్ స్టిల్ అబ్రహాము ఇస్సాకు యాకోబులకు నేను వాగ్దానం చేశాను గనుక మోషే నీవు తోడుకొని వచ్చిన ఇశ్రాయేలు ప్రజలను ఏం చేయమంటున్నాడు? గో హెడ్, నీవు ముందుకు వెళ్ళండి. ఇంకా ఏమంటున్నాడు 2వ వచనములో? నేను నీకు ముందుగా నీవు తోడుకొని వచ్చిన ప్రజలను వెళ్ళిపోండిరా, పాలు తేళ్లను ప్రవహించే దేశంలోనికి వెళ్ళిపోండి. ఎందుచేతనంటే మీ పితరులైన అబ్రాహాము ఇసాకు యాకోబులకు నేను వాగ్దానం చేశాను గనుక నేను మాట తప్పను, మీరు మాట తప్పుతారు, మీరు మాట నిలబెట్టుకోలేరు, మీ యొక్క తీర్మానాల్లో అస్థిరత్వం ఉంది, కానీ ఐ కెనాట్ బిహేవ్ లైక్ యూ, నేను మీలాగా ప్రవర్తించలేను. అందుకనే దేవుడు అన్నాడు కదా, అబద్ధమాడుటకు యెహోవా నరుడు కాదు, మాట మార్చడానికి యెహోవా నరుడు కాదు, ఆయన పరిశుద్ధుడు. ఆయన మన జీవితంలో వాగ్దానం చేసిన ప్రతి కార్యాన్ని ఆయన చేస్తానంటాడు. అందుచేత మీరు వెళ్ళండి. ఇంకా ఏమంటున్నాడు? నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెర్జీయులను, హివ్వీయులను, యొబేసీయులను 6 దేశపు ప్రజలను నేను ఏం చేస్తాను? నీకు ముందుగానే దూతల్ని పంపించి క్లీన్ చేసి అంతా నీ కొరకు రెడీ చేస్తానురా. అర్థమవుతున్న వారు మాత్రం ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఉదయకాల సమయంలో ఉంటున్న యవన బిడ్డలు, పెద్దవారు, ప్రతి ఒక్కరు కూడా ఐ వాంట్ యు టు గివ్ యు 100% కాన్సన్ట్రేషన్ అండ్ హియర్ ద వర్డ్ వెరీ కేర్ఫుల్లీ మై ఫ్రెండ్. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీతో నాతో మాట్లాడుతున్న అద్భుతకరమైన ఆలోచన చాలా జాగ్రత్తగా వినాలి, గ్రహించాలి, హృదయములో భద్రపరుచుకొని మరలా తిరిగి దేవుని దగ్గరకు మనం సమకూర్చబడతాం. ఎందుచేతనంటే నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న దేవుడు, ఆయన మార్పులేని దేవుడు, ఆయన పరిశుద్ధుడగు దేవుడు. ఆయన తప్పక నా జీవితాల్లో ఒక నూతనమైన కార్యాన్ని జరిగిస్తాడు అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుచేత 2వదిగా దేవుడు అంటున్నాడు, నేను నీకు ముందుగా దూతల్ని పంపించి ఈ 6 దేశపు ప్రజలను, దేశపు కార్యాలని నీ కొరకు ఏం చేస్తానంటున్నాడు? శుభ్రపరిచి పంపించేస్తాను. అంటే గాడ్ డిడ్ నాట్ డినై ఇజ్రాయెల్ హిస్ ప్రొటెక్షన్. దేవుడు వారికి ఇస్తానన్న సంరక్షణ ఇవ్వడానికి దేవుడు వారిని తృణీకరించలేదు కదా. ఇశ్రాయేలుని కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. బైబిల్ చదవకుండా బయటికి వెళ్ళిపోయినా, కుటుంబ ప్రార్థన చేయకుండా బయటికి వెళ్ళిపోయినా, శుక్రవారం ఉపవాస ప్రార్థనకు రాకుండా గ్రీన్ పార్క్లో బిర్యానీ తింటున్నా, దేవుడేమనుకున్నాడు? ఏమనుకున్నాడు? ఐ విల్ స్టిల్ ప్రొటెక్ట్ దిస్ చైల్డ్, ఐ విల్ స్టిల్ డూ వాట్ ఎవర్ ఐ హ్యావ్ ప్రామిస్డ్ దట్ ఐ విల్ డూ ఎట్ దేర్ లైఫ్. క్రీస్తు యేసు రక్తములో కడగబడిన తర్వాత నేను ఇచ్చిన వాగ్దానమును నేను తప్పక వారి జీవితంలో నెరవేరుస్తాను. ఐ విల్ నెవర్ డినై ద ప్రొటెక్షన్ విచ్ ఐ హ్యావ్ ప్రామిస్డ్ టు దెమ్. ఈ ఉదయకాల సమయంలో దేవుని సంగమా, సో దేర్ఫోర్ ఈ ఉదయకాల సమయంలో మనం ఇంకా సజీవుల లెక్కలో ఉంటున్నామంటే, ఇంకా దేవుని సన్నిధానములో ఉండగలుగుతున్నామంటే, ఇంకా ఈ భూలోకములో ఆరోగ్యవంతులుగా ఉండగలుగుతున్నామంటే దేవుని యొక్క కృప మాత్రమే అన్న సత్యాన్ని గ్రహించుచున్న వారు మాత్రం ఒకసారి చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? ఇప్పుడు 3వ వచనానికి వచ్చేస్తున్నాం. ఎందుచేతనంటే ఇది చాలా ప్రాముఖ్యమైంది. 1 ఏమన్నాడు? పాలు తేనెలు ప్రవహించు దేశానికి నీవు తోడుకొని వచ్చిన ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళండి. ఎందుచేతనంటే మీ పితరుడైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను దాన్ని వాగ్దానం చేశాను. అందుచేత నేను మాట తప్పని దేవుణ్ణి గనక ఆ వాగ్దానం చేసిన ఆ మాటను నిలబెట్టుకోవడానికి నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. అక్కడితో అయిపోవట్లేదు. మీ కొరకు నేను దూతల్ని పంపిస్తాను, మీకు కావలసిన సంరక్షణ ఇస్తాను, మీకు కావలసిన అంత క్లారిటీ, క్లియరెన్స్ అంతా కూడా నేనే మీ కొరకు చేస్తాను.
అని చెప్పిన తర్వాత ఇప్పుడు 3వ వచనానికి వస్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఆ వాక్యాన్ని విందామా? మీరు లోబడనొల్లని ప్రజలు గనుక. ఎలా స్టార్ట్ చేశాడండి? మీరు ఈ 2 వచనాల్లో I hope at least some of you are able to understand the scene very clearly. ఇక్కడ చెప్పబడుతున్న ఆ దృశ్యాన్ని ఒక్కసారి మీ శారీరకమైన కళ్ళు మూసుకొని మీ మనోనేత్రాలు తెరిచి ఆ సీన్ని ఒక్కసారి, ఆ డ్రామాని ఒక్కసారి, ఆ కార్యాన్ని ఒక్కసారి, ఆ స్టేజ్ మీద జరుగుతున్న కార్యాన్ని, యథార్థమైన దృశ్యాన్ని ఒకసారి చూడగలుగుతారని నేను నమ్ముతున్నాను. ఈ 2 గొప్ప వాగ్దానాలు చేసిన తర్వాత దేవుడు ఇశ్రాయేలు ప్రజల గురించి ఏమంటున్నాడు? మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను. వావ్, ఎంత ఘోరమైన పరిస్థితి అండి. ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ యువర్ లైఫ్, ఇంతవరకు నీ జీవితంలో జరిగిందంతా ఎవరు చేశారు? కమాన్ త్వరగా చెప్పాలి. ఎవరు చేశారు? దేవుడే చేశాడు. అంత ఆయన కృప, ఆయన దయ, ఆయన కనికరం కదా. లెట్స్ గో బ్యాక్. ఒకసారి ఒకవేళ మర్చిపోయినట్లయితే మన పాత జీవితానికి వెళ్దాం. ఒక 5 సంవత్సరాల ముందు, ఒక 10 సంవత్సరాల ముందు, ఒక 15 సంవత్సరాల ముందు, ఒక 20 సంవత్సరాల ముందు మన బ్రతుకులు ఏ రీతిగా ఉండేవి, మనం ఏ రీతిగా ఉండేవారు, చూడ్డానికి ఏ రీతిగా ఉండేవారు. ఎవరైనా మనల్ని పలకరించేవారా? Is there any status for us? Is there anything where మనం ఈ భూలోకములో మనము ఇప్పుడు జీవించుచున్న ఆ జీవితానికి రిలేటెడ్గా ఏదైనా మన జీవితాలు ఉండేవా? లేదు. కానీ ఆయన ఉచితమైన కృప, ఏది లేని స్థితిగతుల్లో, కమ్మల పాకల్లో ఉంటున్నప్పుడు, 3 పూటలు తినడానికి ఆహారం లేనప్పుడు, రోజు విడిచి రోజు చక్కటి మేబీ వస్త్రములను ధరించుకోవడానికి లేనప్పుడు, కర్రల పొయ్యి మీద మనం హూ 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 అని ఊదుతూ వంటలు వండుకుంటున్నప్పుడు, ఇంకా ఒకసారి మన జీవితాల్లోనికి వెళ్ళిపోతే అటువంటి స్థితిగతుల్లో ఉంటున్న మనకి, మేబీ మన బిడ్డలకు స్కూల్ ఫీజు లేకపోతే మనకి స్కూల్ ఫీజు కట్టలేనప్పుడు బయట నిలబెట్టేశాడేమో. ఆ దృశ్యాన్ని ఒకసారి ఆలోచించుకోగలరా? నేను చాలాసార్లు చెప్పారు, మేము చిన్నప్పుడు ఐ థింక్ మేబీ 90% లేట్ ఫీజుతో కట్టిన ఫీజులే ఎక్కువ మాకు. ఎందుకంటే కరెక్ట్గా టైంకి ఫీజులు కట్టే కెపాసిటీ ఉండేది కాదు. ఇప్పుడు దేవుని కృపను బట్టి అడ్వాన్స్గా ఫీజులు కట్టేస్తున్నాం, తద్వారా మర్చిపోకుండా ఉంటామని. బట్ ఐ వాంట్ యు టు అండర్స్టాండ్ మై ఫ్రెండ్స్, ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తి కలిగిన దేవుడు మన ఒక్కొక్కరి జీవితాల్లో చూపించుచున్న ఆ కృపకు నీ నమ్మకం ఎక్కడా, నీ విశ్వాసం ఎక్కడా, నీ భక్తి ఎక్కడా, నీ ఆరాధన ఎక్కడా, నీ యథార్థత ఎక్కడా? ఏ యోగ్యత లేని మన బ్రతుకులను ఈ స్థాయిలోనికి తీసుకొని వచ్చిన ఆ దేవుని పట్ల నీకున్న శ్రద్ధ ఎక్కడా? ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు, అరే బాబా, మీరు ఆర్డినరీ మనుషులు కాదురా. స్టిఫ్ నెక్ పీపుల్, స్టబర్న్ పీపుల్, కఠినమైన హృదయము కలిగిన వారు, లోబడనొల్లని ప్రజలు, మిమ్ములను మీరు తృప్తిపరుచుకునేవారు, మిమ్ములను మీరు సమర్థించుకుంటునేవారు, మీరు వేషధారులు, మీరు రాజీ పడిపోయిన వారు. When God is telling you మీరు లోబడనొల్లని ప్రజలు అని చెప్పినప్పుడు ఇదే దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడు? లోబడినొల్లని వారు అంటే మీరు కఠినమైన హృదయం కలిగిన వారు, మీరు నా కార్యాన్ని చాలా తేలికగా మర్చిపోయిన వారు, నా పరిశుద్ధమైన నామాన్ని అవమానపరిచేవారు, మీరు చేసుకుంటున్న ప్రతి కార్యాల్ని సబాష్ అనుకుంటేవారు, మిమ్ములను మీరు సమర్థించుకుంటునేవారు. అందుచేత దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఏమంటాడంటే, మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను.
ఈ ఉదయకాల సమయంలో క్యాన్ వి జస్ట్ ఒకసారి ఆలోచిద్దామా? దేవుని యొక్క కృప దయ లేకుండా ఈ భూలోకములో మనకి ఏదైనా ఉంటే ఏదైనా ప్రయోజనం ఉందా? నాకు మాత్రం దేవుడు లేకుండా ఈ భూలోకములో పేరున్నా ప్రఖ్యాతి ఉన్నా ఏది ఉన్నప్పటికీ కూడా ఎవ్రీథింగ్ ప్రతీది కూడా శూన్యమే. ఎందుచేత సత్యమును ఎరిగిన వారము గనుక. ఏమిటా సత్యం? ఒకటి, ఏమిటా సత్యం? ఈ లోకము తాత్కాలికమైనది. ఈ లోకము తాత్కాలికమైంది. అమ్మా అయ్యా, ఈ ఉదయకాల సమయంలో మనము సత్యమును ఎరిగిన వారం. ఆ సత్యం ఏమిటి? ఆ సత్యం ఏమిటి? అందరూ త్వరగా గట్టిగా చెప్పాలి. ఏమిటది? లోకము తాత్కాలికమైనది. ఒకసారి గట్టిగా చెప్దామా? 1 2 3. ఈ లోకము అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఉంది, తర్వాత మనం బ్రతుకుతామో లేదో గ్యారంటీ లేనివారు. హలో, ఈ లోకము తాత్కాలికమైనది అని ప్రతిసారి వీ నీడ్ టు రిమైండ్ అవర్ సెల్స్. మనకి మనము చెప్పుకోవాలి. మీ అందరి యొక్క ప్రార్థనను బట్టి, సహకారమును బట్టి విజయవాడలో కొంత జరిగించడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. ఐ థింక్ దేవుని చిత్తం అయితే ఈ రానే ఉన్న 10 రోజుల్లో మరొకసారి ఐ థింక్ మేబీ పీపీఎఫ్ పాస్టర్స్గా మేమే వెళ్ళాలనుకుంటున్నాం. అందుకే నేను రాకముందే చేసుకోనరా బాబు అంటే చేసుకోలేదు, వాళ్ళు ఉంచిపోయారు. ఈయన 1,12,000 పీపీఎఫ్ పాస్టర్స్. మరి వారి సంఘాల నుండి ఇచ్చారో ఎవరి నుండి ఇచ్చారో తెలియదు, కానీ ఇవ్వాలని అనుకుంటున్నాం. ఏదైనప్పుడు కూడా క్లుప్తపరచడానికి మన సహోదరులు దైవ సేవకులు పాస్టర్ పవన్ గారు వెళ్ళి అనేకమైన వీడియోస్ మనకు పెట్టారు. దాంట్లోని నేను కొన్ని ఆయన తయారు చేసిన ఆ వీడియో మాత్రం నేను పెట్టాను. నాకు తర్వాత కొన్ని మేబీ 114 ఫోటోలు ఇంక్లూడింగ్ వీడియోలు పెట్టాడు. ఏదైనప్పుడు కూడా దాంట్లో కొన్ని ప్రాముఖ్యమైనవి హైలైట్ చేసి ఏమన్నాడంటే, వారు ఆదివారం ఆరాధనకు వెళ్ళి తిరిగి వచ్చినప్పటికీ వారి నివాసము చేయించిన స్థలములోనికి నీరు ఏ రీతిగా కొల్లిపోతుందో ఎవరో వీడియో పెడితే ఆ వీడియో నాకు పెట్టాడు. ఎవరు అనుకోలేదు వెంటనే అటువంటి పరిస్థితి వారు కలుగుతుందని. అది గతించిన దినాల్లో నేను చెప్పాను, పాస్టర్ వర్గీస్ గారని వారు ఆరాధన చేయడానికి వారి ఇంటికి వెళ్ళి ఆశీర్వాదం చెప్పి ఇంటికి వచ్చినప్పుడు వారి ఫస్ట్ ఫ్లోర్ అంతా నీటిలో ఉంది. హలో, అర్థమవుతుందా? వారి యొక్క ఇల్లు, వారి 2 ఫ్లోర్, మొదటి అంతస్తు కిందన ఇల్లు ఉంది కనుక మొదటి అంతస్తులోనికి నీరు వెళ్ళలేదు, కానీ కింద భాగం అంతా నీటిలోనికి అయిపోయిందంట. ఎందుకు? కమాన్, ఎందుకు? ఈ లోకము శాశ్వతమైనది కాదు, తాత్కాలికమైనది. ఈ ఉదయకాల సమయంలో శాశ్వతమైనది ఎవరంటే, మనల్ని రక్షించిన, మన కొరకు రాజ్యమును స్థిరపరచుచున్న ఆ యేసుక్రీస్తు వారు. ఆ సత్యాన్ని ఎల్లప్పుడూ మనం జ్ఞాపకం చేసుకోవాలి. వీఆర్ టెంపరరీ. ఈ భూలోకము శాశ్వతమైంది కాదు. ఈ భూలోకములో ఉన్న పట్టుచీరలు, బిల్డింగ్లు, డిపాజిట్లు, అమ్మా అయ్యా అంతా తాత్కాలికమైంది. ఇప్పుడు ఉంటుంది, తర్వాత పోతుంది. అందుచేత తాత్కాలికమైన లోకము కొరకు మనం ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకూడదు. రెండోది, యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం. ఆయన తప్ప మరి ఏ రీతిలో కూడా మరి ఎవరి ద్వారా మానవ జాతికి రక్షణ లేదు అన్న సత్యాన్ని ఎల్లప్పుడూ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆఖరిగా ఇంకేం జ్ఞాపకం చేసుకోవాలి? మరణము తర్వాతే యథార్థమైన జీవితం. అంటే ఈ తాత్కాలికమైన లోకములో ఎప్పుడైతే మనం కళ్ళు మూస్తామో నిత్యమైన లోకములో కళ్ళు తెరుస్తాం. ఐ వాంట్ యు టు అండర్స్టాండ్ దిస్. దేవుని సంగమా చాలా జాగ్రత్తగా ఆలకించాలి. యవన బిడ్డలారా, సహోదరులారా, ఈ లోకము, లోక కార్యాల కొరకు నీ జీవితాన్ని, నీ బలాన్ని, నీ తలాంతులను, నీ శక్తిని, వాట్ ఎవర్ యూ హ్యావ్, నీ జీవితంలో కలిగిందంతా కూడా నీవు వృధా చేస్తున్నావేమో, నీవు ఖర్చు పెడుతున్నావేమో. కానీ యథార్థమైన సత్యం ఏమిటో తెలుసా? నీ యథార్థమైన జీవితం ఈ తాత్కాలికమైన లోకములో కాదు, శాశ్వతమైన లోకములో ప్రారంభిస్తావు. ఎప్పుడో తెలుసా?
ఈ భూలోకములో నీవు ఎప్పుడైతే చచ్చిపోతావో, ఎప్పుడైతే మరణిస్తావో, నిత్యమైన జీవితము, నిత్యమైన లోకములో అక్కడ నీ కళ్ళు తెరవబడతాయి. ఆ విషయం తెలుసా? ఆ విషయం తెలుసా? తెలిస్తే మన జీవితంలో యథార్థమైన మార్పు, యథార్థమైన సమర్పణ, యథార్థమైన కార్యాలు కలుగుతాయని పరిశుద్ధాత్మ దేవుడు మీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. అవునమ్మా, అయ్యా, ఆ సత్యాన్ని ఎరిగిన వారందరూ కూడా ఏం చేస్తారు తెలుసా? దేవునికి లోబడిన వారిగా, దేవుని ప్రేమించేవారుగా, దేవుని మొదట ఆయన రాజ్యమును నీతి వెతికేవారుగా, ఆయన కొరకు జీవించేవారుగా, ఆయన కొరకు ప్రకాశించేవారుగా, ఆయన యొక్క సాక్షులుగా ఉండడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. మేబీ కొరియా దేశంలో ఒక 10 రోజులు ఆల్టుగెదర్ ఉన్నానేమో, కానీ అనేకమైన కార్యాలు నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. కొంతమంది భక్తుల చరిత్ర, ఐ థింక్ లూసాన్ మూమెంట్లో నేను ఆల్రెడీ రాశాను కనుక దాని కొరకు క్లుప్తపరచాలనుకుంటున్నాను. 5,000 మంది కన్నా ఎక్కువ మంది, 5,300 చిల్లర మంది క్రైస్తవ నాయకులు 210 దేశాల నుండి వచ్చారు. 210 దేశాల నుండి వచ్చారు. వారు ఒక్కొక్కరి యొక్క సాక్ష్యాలు, వారు ఒక్కొక్కరి యొక్క మాటలు వింటున్నప్పుడు ఐ అండర్స్టూడ్ నీ వన్ థింగ్. ఒక మాట, దేవుని యొక్క స్వరానికి లోబడి ఆనాటి మిషనరీలు దేనిని లక్ష్య పెట్టక దేవుని కొరకు ముందుకొచ్చేసారు. 1893లో కొరియా దేశము అన్నది ఒక మూల్లో, ఐ థింక్ ఎవరి చేత, ఐ మీన్ ఇట్ వాజ్ నాట్ నోన్ బై ఎనీబడి, ఎవరికి తెలియలేని పరిస్థితుల్లో దేవుని యొక్క సువార్తను వారికి ప్రకటన చేయాలని జార్జ్ వైట్, ఇంకొక పేరుగా మర్చిపోయాను, ఆయన పడవ మీద, ఆ దినాల్లో విమానాలు ఏం లేదు, పడవ మీద 3, 4, 5, 6 నెలలు ప్రయాణం చేసి ఆ ఊరికి వచ్చేసాడు. చుట్టాలు లేరు, బంధువులు లేరు, భాష తెలీదు, అంగీకరించడానికి ఆహ్వానించడానికి ఎవరు లేరు. ఎందుకు వచ్చారు? దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? ఆ ప్రజలకు వెళ్ళి నా మాటలు ప్రకటన చేయరా అని చెప్తే ఏది చూసుకోలేదు వారు. వారుకున్నది ఏది అన్నీ కూడా విడిచిపెట్టేసి, ఒకటే, దేవుడు చెప్పాడు గనుక దేవుని కొరకు నేను ఈ కార్యాన్ని చెయ్యాలి అన్న ఒకే ఒక ఉద్దేశముతో విడిచిపెట్టి వచ్చేశారు. కొంతమంది ప్రాణాలు పోగొట్టువేసుకున్నారు, కొంతమంది జీవితమును మరల వారి ఇంటికి వెళ్ళలేని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయారు. అయినప్పటికీ కూడా దేవునికి వారు లోబడ్డారు గనుక దేవుడు గొప్ప కార్యాలు వారి ద్వారా జరిగించాడు. ఈ ఉదయకాల సమములో నా మాటలు ఆలకించుచున్న క్రైస్తవ జీవితమా, రక్షణ పొందుకొని ఎన్ని సంవత్సరాలు అయింది అన్నది మీకు మీరే ప్రశ్నించుకోనండి. ప్రశ్నించుకున్న తర్వాత మనలను మనం ఒకసారి ప్రశ్నించుకుంది, వాట్ డిడ్ ఐ డూ ఫర్ గాడ్? నేను దేవుని కొరకు ఏం చేశాను? నేను ఈ భూలోకములో పుట్టి సెప్టెంబర్ 23వ సంవత్సరం, సెప్టెంబర్ 23కి 58 years కంప్లీట్ చేసుకున్నాను. 59th ఇయర్లోనికి ప్రవేశించాను. సో ఐ నీడ్ టు పుట్ ఎ క్వశ్చన్ మార్క్ అండ్ సే, what did I do for the last 58 years for my God who has given me life? నాకు జీవితమును, ఆయుష్ను, బలమును, కావలసిన సమస్తమును అనుగ్రహించిన ఆ దేవుని కొరకు నేనేం చేశాను? ఈ ఉదయకాల సమయంలో మేబీ దీర్ఘపరచడానికి సమయం లేకపోయినప్పటికీ కూడా నేను క్లుప్తపరచబోతున్నాను. కానీ చాలా జాగ్రత్తగా ఈ ప్రశ్నను ఒకసారి మిమ్మల్ని మీరు వేసుకుంటారా? దేవుడు మీకు రక్షణ అనుగ్రహించి, రక్షణ సంతోషాన్ని అనుగ్రహించి ఎన్ని సంవత్సరాలు అయింది? 3, 5, 7, 10, 15, 12, ఐ డోంట్ నో, 20? ఆ 20 సంవత్సరాల జీవితంలో, ఆ 5 సంవత్సరాల జీవితంలో, ఆ 3 సంవత్సరాల జీవితంలో క్రీస్తు కొరకు ఏం చేశారయ్యా? ఏం చేశారమ్మా? డిడ్ యు డూ ఎనీథింగ్ ఫర్ క్రైస్ట్? చర్చ్కు వచ్చి కుర్చీ వేడి చేసి వెళ్ళిపోయారా లేదా అని అడగట్లేదు నేను. ఐఎమ్ ఆస్కింగ్ ఎ క్వశ్చన్, వాట్ డిడ్ యు డూ ఫర్ హిమ్? ఆయన నీ జీవితంలో నిన్ను రక్షించి ఈ స్థాయిలోనికి తీసుకొని వచ్చి ఉండగా నీవు ఆయన కొరకు నీ నోరును తెరిచి యేసయ్య గురించి ఎవరితోటైనా చెప్పారా? యేసయ్య సన్నిధానమునకు రమ్మని ఎవరినైనా ఆహ్వానించారా?
ఇట్స్ ఇంపార్టెంట్ మై ఫ్రెండ్స్, ఇట్స్ ఇంపార్టెంట్ దట్ వీ షుడ్ బి ఏబుల్ టు డూ. దేవుడు మనకు అప్పగించిన పనిని చేయకపోతే, దేవుడు ఇశ్రాయేలు ప్రజల గురించి ఏమంటున్నాడమ్మా, మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను. దేవుడు ఎక్కడ ఉంటాడో అదే పరలోకం కదా. నాన్నగారు ఒకసారి చెప్పారు, దేవుడు నరకంలో ఉంటే అదే పరలోకం అని. అందుచేత దేవుడు ఎక్కడ ఉన్నట్లయితే అక్కడే శాంతి, అక్కడే సమాధానం, అక్కడే ఐశ్వర్యం, అక్కడే మన జీవితానికి, మన కుటుంబానికి, మన పరిస్థితులకు కావలసిన సమస్తం అక్కడే ఉంటుంది. సువార్త కూడికల్లో నాన్నగారు చెప్పడం విన్నాను, నేను కూడా 2-3 సార్లు చెప్పాను. దాని తర్వాత పాస్టర్ డేవిడ్ గారు కూడా జ్ఞాపకం చేస్తుంటారు. అది ఈ దృశ్యాన్ని మేబీ సండే స్కూల్లో టీచర్స్ కూడా మీకు చాలాసార్లు జ్ఞాపకం చేసి ఉండొచ్చు కదా. ఒక రాజు తన జీవితంలో ఏమనుకున్నాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే మనం అనుకుందాం, అక్టోబర్ 7వ తారీఖున మీరు నా యొక్క ప్యాలెస్కి వచ్చి మీకు కావాల్సింది ఏది అడిగినా నేను అది మీకు ఇచ్చేస్తానని ప్రకటన చేశాడు. ఆ దేశ ప్రజలందరూ ఆ ప్రకటన ఆలకించారు. అక్టోబర్ 7 అంటే రేపే కదా, సోమవారం. ఉదయము 9 గంటల నుండి సాయంకాలం 5 గంటల వరకు మీకు ఏది కావాలంటే అదే ఇస్తాను. ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ వచ్చేసారు. ఎన్ని గంటలకు వచ్చేసారు? 3 గంటలకే వచ్చేసారు. రైట్, క్లుప్తపరచడానికి వచ్చేసి అందరూ కూడా రాజుగారిని, ఒకరు అడిగారు, అయ్యా మాకు ఇల్లు కావాలి, ఇంకొకరు అడిగారు మాకు ల్యాండ్ భూమి కావాలి, ఇంకొకరు మాకు ఉద్యోగం కావాలి, ఇంకొకరు మాకు టీవీ కావాలి, ఇంకొకరు మాకు మొబైల్ కావాలి, ఐప్యాడ్ కావాలి, కంప్యూటర్ కావాలి, అంటే మోడర్నైజ్ చేసేద్దాం. అవన్నీ కూడా ఏ అవసరాలు ఉన్నాయో వాటన్నిటిని అడుగుతుండగా రాజు క్షణంలోనే తీసుకొని వెళ్ళిపోండి అంటున్నాడు, ఇచ్చేసాడు. కానీ ఒక వ్యక్తి మాత్రం వచ్చి అన్నాడు, రాజుగారు మీరు నాతో కూడా ఒకరోజు మా ఇంట్లో ఉండాలి అన్నాడు. ఏమన్నాడు? మీరు నాతో కూడా ఒకరోజు మా ఇంట్లో ఉండాలి. అదేం కోరికరా, పనికిమాలిన కోరిక. ఈ ఇంట్లో, ఈ ప్యాలెస్లో, ఈ రాజధానిలో అనేకమైన కార్యాలు ఉన్నాయి. వెండి కావాలా, బంగారం కావాలా, ఏది కావాలని అడుగు, ఐ విల్ గివ్ ఇట్ యు. పనికిమాలిన కోరిక ఏంటి, నేను మీ ఇంటికి వచ్చి ఉండాలి. ఒప్పుకోలేదు. మీరు నాతో కూడా 1 గంట, మేబీ 2 గంటలు, ఒక రోజు, ఒక పూట ఉంటే సరిపోతుందని ఎంతో బ్రతుమాలుకున్నప్పుడు రాజు యొక్క మాట కదా అనుకున్నాడు, నేను చెప్పాను కనుక నెరవేర్చాలి అని. సరే నేను మీ ఇంటికి వస్తాను, నీవు చెప్పిన ప్రకారముగా ఒక పూట నీతో కూడా ఉంటాను. డేట్ తీర్మానం చేసేయబడ్డది, అక్టోబర్ 12వ తారీఖున నేను మీ ఇంటికి వస్తాను అని. చాలా సంతోషంతో వెళ్ళిపోయాడు. వీరు మాత్రం కావలసిన వారంతా కూడా ఏదైతే కావాలో అన్నీ కూడా తీసుకొని వారు సంతోషిస్తుంటే, ఈ వ్యక్తి మాత్రం చాలా సంతోషంతో రాజుగారు వస్తారు అన్న ఆశతో వెళ్తున్నాడు. మరి రాజుగారు రావాలి అంటే మొదట కొంచెం ఇన్స్పెక్షన్స్ అంతా జరగాలి కదా. మంత్రులంతా వెళ్ళి చూశారు. ఆయన ఆ ఊరు మూలలో ఉన్నాడు. ఆ ఊరు మూలలో ఒక చిన్న కమలపాకలో ఉన్నాడు. అమ్మో, రాజుగారు ఇక్కడికి రావాలంటే ఎలాగా? మొట్టమొదటిగా రోడ్లు వేసేశారు. తర్వాత రాజుగారు ఉండాలి అంటే ఆయనకు మంచి సదుపాయం కలిగిన ఇల్లు కావాలి కనుక ఒక మంచి ఇల్లును కట్టేశారు. వారికి కావాల్సిన అనేకమైన గదులు కట్టేశారు. పైప్ కనెక్షన్లు ఇచ్చేశారు, ఏసీ కనెక్షన్లు ఇచ్చేశారు. ఇంకా ఏం కావాలి, A to Z అంతా కూడా రెడీ. దేని కొరకు? 12వ తారీఖున రాజుగారు అక్కడికి రాబోతున్నారు కనుక. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ దేవుని సంగమా, రాజులకు రారాజు, ప్రభులకు ప్రభు, నిన్ను నన్ను వెతికి రక్షించడానికి తన్ను తాను రిక్తునిగా చేసుకొని స్వరూపమైనను సొగసైనను లేనివాడుగా తీర్చబడి నీకు నాకు గొప్ప రక్షణ అనుగ్రహించాడే. ఆ రాజును నీతో కూడా ఉండడానికి, ఆ రాజు నీ హృదయంలో ఉండడానికి, ఆ రాజు నీ కుటుంబంలో ఉండడానికి ఇష్టపడుతున్నావా? కాదు. నీకు కావాల్సింది ఓన్లీ మెటీరియల్ బ్లెస్సింగ్సా? నీకు కావాల్సింది ఒక ఉద్యోగం, నీకు కావాల్సింది ఒక స్వస్థత, నీకు కావాల్సింది ఒక ప్రమోషన్, నీకు కావాల్సింది ఒక పేరు, నీకు కావాల్సింది ఒక ఇల్లు, నీకు కావాల్సింది ఒక దర్జా. ఐ డోంట్ నో వాట్ యు ఆర్ సీకింగ్ ఫార్. డూ యు వాంట్ మెటీరియల్ బ్లెస్సింగ్స్ ఆర్ డూ యు వాంట్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్, కింగ్ ఆఫ్ కింగ్స్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో నీకు కావాల్సింది రాజులకు రారాజు కావాలా? మెటీరియల్ బ్లెస్సింగ్స్? ఈ లోకములో
వస్తు సంబంధమైన ఆశీర్వాదాలు చాలా. అనేకులు క్రీస్తు దగ్గరికి ఈ దినాల్లో ఎందుకు వస్తున్నారంటే మెటీరియల్ బ్లెస్సింగ్స్ కొరకు, ఫిజికల్ హీలింగ్స్ కొరకు, శరీర స్వస్థత కొరకు, గొప్పోలు అయిపోవడానికి, ఇల్లులు కట్టేసుకోవడానికి, అప్పులు తీర్చబడ్డానికి, ఇంకేదేదో లోకంలో సంపాదించుకోవడానికి. నో, దేవుని సంగమా, అది కాదు. మనకు కావలసిందంతా కూడా ఏంటో తెలుసా? సర్వశక్తి కలిగిన దేవుని యొక్క సన్నిధి మనతో కూడా ఉండాలి. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు అనేకమైన కార్యాలు చేసి ఆయన వారితో అంటున్నాడు, ఏమంటున్నాడు? మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కాడ రాను. ఎందుకు రాను అంటున్నాడు కూడా చదివి నా మాటలు నేను ముగిస్తున్నాను. త్రోవలో మిమ్మును సంహరించదనేమో అని మోషేతో చెప్పాను. ఇంగ్లీష్లో ఇంకొంచెం బాగుంది. ఏమంటున్నాడంటే వర్స్ 3, go up to a land flowing with milk and honey, but I will not go up among you. I think first of all, మొట్టమొదటిగా నేను మీతో రాను అని చెప్పిన తర్వాత, lest I consume you on the way, for you are a stiff-necked people. మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో వస్తే మీ యొక్క స్వభావం చూచి, మీ చూపులు చూచి, మీ మాటలు చూచి, మీ గర్వాన్ని చూచి, మీ వేషధారణను చూచి, మీ యొక్క నాకు ఇష్టం లేని కార్యాలని చూచి, మీ కఠినమైన హృదయాన్ని చూచి, మీరు ఏది చేసినా మిమ్మల్ని మీరు ఎవడైనా చంప పగలు కొట్టేసి ఏమంటాడు? వీడికి పగలు కొట్టకపోతే వీడికి బుద్ధి రాదురా. ఎవరినైనా తిట్టేసి ఏమనుకుంటాడు? ఈయన అలా తిట్టకపోతే ఈ నా తల మీద ఎక్కువ కూర్చుంటాడు రా. ఆడిని ఇంకొకరిని ఇన్సల్ట్ చేయకుండా ఉంటే ఆడిని ఇన్సల్ట్ చేయకపోతే నన్ను ఇన్సల్ట్ చేస్తాడు రా కదా. సో వీ డూ ఆల్ కైండ్స్ ఆఫ్ నాన్ సెన్స్ అండ్ సే దట్స్ ఓకే. మనం ఈ భూలోకమైన సంబంధమైన ప్రజలుగా అనేకమైనవి చేసిన తర్వాత మనల్ని మనం సమర్థించేసుకుంటే, ఈవెన్ దేవుని సన్నిధానానికి వచ్చి నిద్రపోతూ, దేవుని సన్నిధానానికి వచ్చి మాట్లాడుతూ, దేవుని సన్నిధానానికి వచ్చి అనేకమైన కార్యాలు చేస్తూ మళ్ళీ ఏం పర్వాలేదు కదా, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లమ్స్. అయితే సర్వశక్తి కలిగిన దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో, నేను మీతో రానురా బాబు, ఎందుకో తెలుసా? మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నాకు ఇష్టము లేని కార్యాలు, లేకపోతే నేను మీకు అనుగ్రహించిన ఆజ్ఞలను మీరు పాటించకుండా ఉంటారు గనుక వెంటనే నా కోపం మీ మీదకు వచ్చి నేను మిమ్మల్ని ఏం చేస్తాను? సంహరిస్తాను. దాంట్లో కూడా దేవుని యొక్క ప్రేమను చూపిస్తున్నాడు. అర్థమవుతుందా? దాంట్లో కూడా దేవుని ప్రేమను చూపిస్తున్నాడు. అక్కడ కూడా ఆయన కనికరాన్ని చూపిస్తున్నాడు. అక్కడ కూడా దేవుని కృపను మన జీవితాలపై చూపిస్తున్నాడు. దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయంలో డూ యు వాంట్ గాడ్ టు బీ విత్ యూ ఆల్వేస్? దేవుడు మీతో కూడా ఎల్లప్పుడూ ఉండి నడిపించడానికి ఇష్టపడుతున్నారా? దేవునికి ఇష్టమైన కార్యములను మాత్రము చేయడానికి మన జీవితాన్ని సమర్పించుకోవడానికి ఇష్టపడుతున్నామా? ఇంటికి వెళ్ళిన తర్వాత సామ్ 15 కీర్తన అంతా ఇంకొకసారి, ఐ థింక్ ఒకసారి ఉపవాస ప్రార్థనలోని ఎప్పుడో జ్ఞాపకం చేసినట్లుగా నాకు గుర్తు, కానీ మరలా దాన్ని వివరముగా వెళ్ళాలని నేను అనుకుంటున్నది. కానీ అక్కడ వాట్ షుడ్ వి డూ ఇఫ్ గాడ్ హ్యాస్ టు డ్వెల్ విత్ అస్? దేవుడు మనతో కూడా ఉండాలి అంటే మనము చేయవలసిన 11 కార్యాలు బహుస్పష్టముగా దావీదు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కదా. ఆ మొదటి వచనం మాత్రం ఒకసారి చదివి మిగతాది నేను చెప్పుకొని వెళ్ళిపోతాను. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద ఉండదగిన వాడెవడు? ఈ ఉదయకాల సమయంలో దట్స్ వాట్ వి నీడ్ టు క్వశ్చన్. ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో దేవుడు అనేకమైన కార్యాలు చేసినప్పటికీ కూడా దేవునికి విరోధంగా వారు పాపం చేశారు. దేవుడు మన జీవితంలో అనేకమైన కార్యాలు చేస్తున్నప్పటికీ కూడా ఆయనకి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఇస్తున్నామా? ఆయనకి ఇవ్వాల్సిన విలువనిస్తున్నామా? ఆయన మనకు అప్పగించిన పనిని చేస్తున్నామా? ఆయన స్వరానికి మనం లోబడుతున్నామా? క్యాన్ గాడ్ బీ హ్యాపీ విత్ అస్? మనము చేయుచున్న కార్యములను బట్టి దేవుని సంగమా, నిన్ను బట్టి నన్ను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా?
దేవుడు సంతోషిస్తున్నాడా? ఒకసారి సీరియస్గా, అది వ్యక్తిగతమైన ప్రశ్న, అది వ్యక్తిగతమైన ప్రశ్న. ఇది కుటుంబముగా వేసుకునే ప్రశ్న కాదు, ఇది సంఘముగా వేసుకునే ప్రశ్న కాదు, ఇది వ్యక్తిగతముగా నన్ను నేను అడగవలసిన ప్రశ్న. దేవుడు నా జీవితమును బట్టి సంతోషిస్తున్నాడా? నా తల్లిదండ్రులు సంతోషిస్తున్నారా, లేక నా భార్య, నా భర్త, నా పిల్లలు నా గురించి సంతోషిస్తున్నారా అన్నది ఒకవేళ చాలా ఈజీగా ఉండొచ్చు. ఈజ్ గాడ్ హ్యాపీ అబౌట్ మై లైఫ్? నా జీవితము గురించి దేవుడు సంతోషిస్తున్నాడా? నా వ్యాపారము గురించి, నా ఉద్యోగము గురించి, నా యొక్క కుటుంబ జీవితమును గురించి ఈజ్ గాడ్ హ్యాపీ? హ్యాపీగా ఉండాలి అంటే దేవుడు మనకిచ్చిన 11 కార్యాలు మీరు ఇప్పుడు చదవక్కర్లేదు, ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని చదవండి. ఒకటి, ఆయన అంటాడు, హీ హూ వాక్స్ అప్రైట్లీ, యథార్థమైన ప్రవక్తన గలవాడు. ఎవరు? యథార్థమైన ప్రవక్తన గలవాడు. మనకుందా యథార్థమైన ప్రవక్తన? యథార్థత అంటే ఏంటి? నా మాటలు నేను ముగిస్తున్నాను, సమయం పరిగెడుతుంది. యథార్థత అంటే ఏంటి? వాట్ వీ ఆర్ ఇన్సైడ్, దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు బి అవుట్ సైడ్. మనము లోన ఏ రీతిగా ఉన్నామో బయట కూడా అదే రీతిగా ఉండాలి. బయట ఏ రీతిగా ఉన్నామో లోన కూడా అదే రీతిగా ఉండాలి. అటువంటి యథార్థమైన జీవితం ఉందా? ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ అని బయటికి మనం పలుకుతున్నప్పుడు లోన పనికి మళ్ళడా నీ కాలు ఎప్పుడు పడిపోద్దా అంటున్నామా? ఆర్ వి ట్రూత్ఫుల్? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నీ ప్లాస్టిక్ స్మైల్స్ కాదు, నీ డూప్లికేట్ మాటలు కాదు. గాడ్ ఈజ్ సర్చింగ్ ఇన్సైడ్. అందుచేత ఒకటి, దేవుని సంతోషపరచాలి అంటే యథార్థమైన ప్రవక్తన మనకు కలగాలి. రెండోదిగా, ద వన్ హూ వర్క్స్ రైచస్నెస్, నీతిని అనుసరించువాడు. ఈ భూలోకములో నీతి అన్నది ఎవరికి ఉంది? యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉంది. ఆయన ఒక్కడే నీతిమంతుడు. అనేక సార్లు మనకు జ్ఞాపకం చేసాం, మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఈ లోకములో ఆదాము మొదలుకొని పుట్టిన వారందరూ జన్మ పాపముతోనే జన్మించారు. కానీ యేసు మాత్రము పాపరహితుడుగా జన్మించాడు. ఎందుచేతనంటే ఆయన దేవుడమ్మా, ఆయన దేవుడు పాపము లేనివాడిగా జన్మించాడు. ఈ లోకములో వారు పుట్టిన వారందరూ, లేక దేవుళ్ళు దేవతలుగా పిలువబడిన వారందరూ మధ్యలో దేవుళ్ళుగా దేవతలుగా తీర్చబడ్డారు. కానీ యేసుక్రీస్తు వారు దేవుడుగా ఉండి మనిషిని వెతికి రక్షించడానికి శరీరధారిగా ఈ భూలోకములో జన్మించాడు. 33.5 సంవత్సరములు యేసు ఈ భూలోకములో జీవించి ఒక్క పాపం చూపుల్లో కానీ, మాటల్లో కానీ, ప్రవక్తల్లో కానీ ఒక్క పాపం కూడా ఆయన చేయలేదు. ఈ భూలోకములో పాపము చేయలేని వారు ఎవరైనా ఉన్నారా? ఇంక్లూడింగ్ దేవుళ్ళుగా దేవతలుగా పిలవబడుతున్న వారు కూడా పాపం చేశారు అని వారే ఒప్పుకున్నారు. వారి యొక్క జీవితమే తెలియజేస్తుంది. కానీ యేసు 33.5 సంవత్సరములు ఒక్క పాపం చేయలేదు. ఎందుకో తెలుసా? ఆయన దేవుడు గనుక, ఆయన నీతిమంతుడు గనుక. ఈ ఉదయకాల సమయంలో నీతిని జరిగించవలసిన వారుగా ఉండాలి అంటే ఆ నీతికర్త అయిన యేసుక్రీస్తు వారు మన హృదయాల్లో ఉన్నప్పుడు నీతిని అనుసరించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. 3, స్పీక్స్ ట్రూత్ ఇన్ హిస్ హార్ట్, హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. నేను ఆ మాట ఉదయకాల సమయంలో చదువుతున్నప్పుడు ఒకసారి నన్ను నేను నవ్వుకున్నాను. ఎలాగ సత్యం అంట? హృదయపూర్వకముగా నిజం పలుకువాడు. ఎలాగా? అందరూ ఒకసారి గట్టిగా చెప్తారు. ఎలాగా అంటే హృదయపూర్వకముగా కాకుండా కొన్నిసార్లు అబద్ధాలు ఆడేస్తుంటాం కదా. వెరీ సింపుల్. అందుచేతనే దేవుని యొక్క వాక్యము మన పట్ల డిమాండ్ చేస్తుంది. ఏంటో తెలుసా? హృదయపూర్వకముగా మనం ఏం చేయాలి? నిజము పలుకుతున్నప్పుడు దేవుడు మన పట్ల సంతోషిస్తాడు. దేవుడు మన పట్ల సంతోషిస్తాడు. హీ విల్ కమ్ విత్ us.
నిశ్చయముగా నేను నీతో కూడా ఉంటాను, నిన్ను ఎన్నడను విడువను ఎడబాయనని వాగ్దానము చేసిన దేవుడు మనతో కూడా రావాలంటే, మనతో కూడా ఉండాలి అంటే హృదయపూర్వకముగా నిజము పలుకువాడుగా ఉండాలి. నాలుగోదిగా డస్ నాట్ బ్యాక్ బైట్ విత్ హిస్ టంగ్, నాలుకతో కొండెములాడడు. నో గాసిప్, నో గాసిప్. మనము నాలుకతో కొండములాడుతున్న వారుగా ఉన్నామా? 5, నాట్ డస్ ఈవిల్ టు హిస్ నేబర్, తన చెల్లికానికి కీడు చెయ్యడు. తన పొరుగువాడికి ఏం చేయడు? కీడు చేయడు. వావ్, అటువంటి జీవితాలు మనం కలిగి ఉన్నప్పుడు దేవుని సంగమా, దేవుడు ఎల్లప్పుడూ మనతో కూడా ఉంటాడు. 6, నార్ డస్ హీ టేక్ అప్ ఎ రిప్రోచ్ ఎగ్నెస్ట్ హిస్ ఫ్రెండ్, పొరుగువాని మీద నింద మోపడు. నంబర్ 7, ఇన్ హూజ్ ఐస్ ఏ వైల్ పర్సన్ ఈజ్ డిస్పైస్డ్, అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. 8, ఈ హానర్ దోస్ హూ ఫియర్ ద లార్డ్, యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. వావ్, ఎంత అద్భుతకరమైన మాటలు. ఈ ఉదయకాల సమయంలో దేవుని సంగమా, ఇంటికి వెళ్ళిన తర్వాత తప్పక ఈ మాటలను మరలా మీరు చదవాలని, ఆ మాటలు కొంచెం ధ్యానించాలని, పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితాల్లో మాట్లాడుతున్న మాటల్ని ఒక్కసారి స్వయపరిశోధన చేసుకొని దేవునితో సమకూర్చబడాలని, తద్వారా దేవుడు ఎల్లప్పుడూ మనతో కూడా ఉండాలని మన జీవితాల్ని సమర్పించుకుందామా? 9, he who swears to his own hurt and does not change, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. వావ్, ఎంత అద్భుతకరమైన మాట. అతడు ప్రమాణము చేయగా, నేను వస్తాను, నేను ఇస్తాను, నేను చేస్తాను, నేను ఉపవాసం ఉంటాను, నేను బైబిల్ చదువుతాను, నేను ప్రార్థన చేస్తాను. ఎడ్వర్డ్ విలియమ్స్ గారి యొక్క ఫ్రెండ్ సురేష్ అనుకుంటా, ఆయన చనిపోక ముందు చెప్పిన మాట, ఆ సాక్ష్యాన్ని నేను ఎప్పుడూ మర్చిపోను. రాసుకోలేదు సుమా, వెంటనే గుర్తొచ్చింది నాకు. ఆయన ప్రతిరోజు బైబిల్ చదివేవాడంట. బైబిల్ చదవకుండా తన దినచర్యను ప్రారంభించేవాడు కదంట. క్లుప్తపరచడానికి డాక్టర్ గారు చెప్పారంట, మీ ఫ్రెండ్ ఇంకొక 3 గంటల్లో చనిపోతాడని. అందుచేత 3 గంటల్లో చనిపోతానని ఆల్రెడీ డాక్టర్ చెప్పేశాడు కనుక ఆ ఫ్రెండ్ ఎప్పుడు అడుగుతాడు, టైం ఎంత అయిందిరా అంటే 12 దాటిపోతే అమ్మో ఇటు చచ్చిపోతాడు కదా అని చెప్పేసి ప్రతిసారి తప్పు టైమే చెప్పేవారంట ఆయన. మరి ఎంతసేపు అని తప్పు టైం చెప్తాం? టైం చెప్పినప్పుడు 12 అయిందిరా అనగానే వెంటనే బైబిల్ తీసి పలానా అధ్యాయం చదవమని చెప్పాడంటే, ఎందుకంటే నిన్న పలానా అధ్యాయం చదివాను కనుక ఈరోజు ఎందుకురా ఈ టైంలో బైబిల్ చదవాలంటే, నేను దేవుని దగ్గర ఒక నిబంధన చేసుకున్నాను, అయ్యా ప్రతి ఉదయము నా దినచర్య ప్రారంభించినప్పుడు నీ వాక్యాన్ని చదువుతానయ్యా అని. అందుచేత నేను ఈ అధ్యాయాన్ని చదివిన తర్వాత, లేక ఈ అధ్యాయాన్ని విన్న తర్వాత నేను చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవునితో చెప్తాను, ప్రభువా ఈరోజు కూడా నీతో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుకున్నానయ్యా అని. వావ్, దేవుని సంగమా, కెన్ వి డూ ఎ లిటిల్ కంపారిజన్ అబౌట్ అవర్ సెల్స్? మనము దేవుని కొరకు చేయించిన కార్యాలు, దేవునికి ఇచ్చిన ప్రాముఖ్యతను ఒక్కసారి నేను ఎందుకింద జ్ఞాపకం చేసిన ప్రకారముగా ఇది సంఘముగా, కుటుంబముగా చేసుకున్న స్వయపరిశోధన కాదు, వ్యక్తిగతముగా మనలను మనము స్వయపరిశోధన చేసుకోవాల్సిన సమయం. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. 10, he who does not put out his money at interest, తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యడు. 11, does not take a bribe against the innocent. నేను బ్రైబ్ అనే మాటని బీకి బదులు బీ రాశాను. ఇది బ్రైబ్ అని రాశాను ఏంటో అంటున్నాను, బ్రైడ్ అని కదా. బ్రైడ్ అండ్ బ్రైబ్ సో వెరీ నియర్ వర్డ్స్. అందుకేనేమో మన భారతదేశంలో బ్రైడ్ దగ్గర బ్రైబ్ తీసుకుంటున్నారు. అంటే పెళ్ళి చేసుకోవాలి అంటే మీ కూతుర్ని చేసుకోవాలా, నాకు ఒక 10 లక్షలు పడాయి. వావ్, ఎంత ఘోరమైంది. అందుచేత చాలా జాగ్రత్తగా క్రైస్తవ సంఘమా ఆ మాటను మనం రాసుకుంటున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా రాసుకోవాలి కదా. నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు.
ఆఖరిగా అంటాడు, ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానము ప్రకారముగా వారిని బయటకు తీసుకొని వచ్చాడు. కానీ దేవునికి విరోధముగా వారు కార్యం చేసినందుకు దేవుని హృదయం నొచ్చుకున్నప్పటికీ కూడా దేవునికి వాగ్దానం, పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని నేను మీ కొరకు ఇస్తాను, మీకు ముందుగా దూతల్ని పంపిస్తాను, కానీ ఒకటే కండిషన్, నేను మీతో కూడా రాను. ఆయన రాకడ ఆలస్యం అయితే 4వ వచనానికి వచ్చే ఆదివారం వద్దాం. కాదు, తర్వాత మీకు సమయం ఉన్నప్పుడు తప్పక క్రింద వచనాల్ని చదివి పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్న ఆ మాటల దగ్గర జీవితాన్ని స్వయపరిశోధన చేసుకుంటారా? ఈ ఉదయకాల సమయంలో మనము కూడా మన జీవితాల్లో మనము పొందుకున్నవన్నీ ఆయన ద్వారా పొందుకుందే కదా, ఆయన ద్వారా పొందుకుందే కదా, ఆయన ద్వారా పొందుకుందే కదా. ఆయనకి నమ్మకస్తులుగా ఉన్నామా? ఆయనకి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఇస్తున్నామా? ఆయన మనకు జ్ఞాపకము చేసిన ఆజ్ఞలకు లోబడుతున్నామా? ఆయన మనకిచ్చిన కట్టడలను మనము లోబడుతున్నామా? లేకపోతే మన జీవితాన్ని ఒకసారి స్వయపరిశోధన చేసుకొని ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకుందామా? పరిశుద్ధాత్మదేవుడు వ్యక్తిగతముగా మనలను మనము స్వయపరిశోధన చేసుకోవడానికి, తిరిగి ఆయనతో సమకూర్చబడ్డానికి ఆయన ఇచ్చుచున్న అవకాశాన్ని దేవుని సంగమా సద్వినియోగం చేసుకోవడానికి ఇష్టపడుతున్న వారికి నేను ఒక 30 సెకండ్ల టైం ఇవ్వాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా నోరులు తెరిచి, ఐ డోంట్ నో వాట్ యు వాంట్ టు టాక్ టు గాడ్, ఏమని దేవునితో మాట్లాడాలని ఇష్టపడుతున్నారో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడిన మాటల దగ్గర ఒక 30 సెకండ్లు. కమాన్. చాలామంది నోరులు తెరుస్తున్నారు, అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. ఇంకా కొంతమంది మోగ బొమ్మల్లా కూర్చుంటున్నారు. నోరులు తెరుస్తారా? 1:15 నిమిషాలు పరిశుద్ధాత్మ దేవుడు బహుస్పష్టముగా మనకొక్కరితో మాట్లాడాడు, నాతో మాట్లాడాడు, మీతో మాట్లాడాడు. ఐ వాంట్ యు టు ఓపెన్ అప్ యువర్ మౌత్ అండ్ టాక్ టు గాడ్ ప్లీజ్. దేవునితో మాట్లాడతారా? లెట్ గాడ్ కమ్ విత్ యూ. నేను సదాకాలము నేను నీతో కూడా ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు, నిన్ను విడువను ఎడబాయను అని వాగ్దానం చేసిన దేవుడు మనతో కూడా ఉండి మనల్ని నడిపించడానికి, మనల్ని తీసుకొని వెళ్ళడానికి, జయము నుండి జయమునకు, మహిమ నుండి మహిమనకు దేవుడు మనల్ని తీసుకొని వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకొక్కరికి సహాయం చేయలాగున, ఎక్కడ పడిపోయామో, ఎక్కడ దిగజారిపోయామో, ఎక్కడ ఆయనకు విరోధముగా మన కుటుంబాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో, మన వ్యాపారాల్లో, మన ఉద్యోగ స్థలాల్లో ఎక్కడ ఆయన గాయపరచబడిన వారుగా ఉన్నామో మనకు తెలియదు, కానీ నాకు తెలియదు, కానీ మీ దేవునికి సమస్తమును తెలుసయ్యా, మీ దేవునికి సమస్తమును తెలుసమ్మా. జీవితాన్ని స్వయపరిశోధన చేసుకొని ఆ దేవునితో మాట్లాడదామా? థ్యాంక్ యూ జీసస్. ఇదిగో దేవా నా జీవితం, సంపూర్ణమైన సమర్పణతో every eyes to be closed in the presence of God. ప్రతి కళ్ళు మూయబడాలి. Allow the Holy Spirit to speak to you this morning. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడి ఉండగా పెడచెవి పెట్టొద్దు. దేవుడు మనతో కూడా రావాలి. మనము కఠినమైన వారమని, మనలను మనం సమర్థించుకుంటునే వారమని దేవుడు మన గురించి చెప్పకూడదు. నాకు ఇష్టమైన పాత్ర, నా కుమారుడు, నా కుమార్తె అని దేవుడు నీ గురించి, నా గురించి చెప్పాలమ్మా, చెప్పాలయ్యా. But I want to come back to you, oh God. Oh, Yesaya. Udara la raba shanda. Holy, holy, holy.
But I want to come back to you, Jesus. పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు Uduriyalarabalarazse. తగినట్లు జీవించనైతే అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావయ్యా. మన చేతులు పైకెత్తి దేవుని సన్నిధానములో సంపూర్ణమైన సరస్సు. గైకొనుము దేవా. Lord, I give myself unto you. ఈ నా శేష జీవితం The remaining of my life I give to you, Father. ఇదిగో దేవా నా జీవితం. Oh, yes, Jesus. ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆకాశ ఆపాదమస్తకం నీకంకితం. అయ్యా, ఇదిగో మా జీవితాలు మేము సమర్పిస్తున్నామయ్యా. ఇశ్రాయేలు ప్రజలు వలె మేము లోబడనొల్లని ప్రజలుగా కాక మీకు ఇష్టమైన ప్రజలుగా, మీ ఏ ఉద్దేశముతో అయితే నన్ను మమ్ములను రక్షించుకున్నారు, మీ కృపను చూపించుచూ ఉన్నారో, మీ ప్రేమతో మా చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నారో, నమ్మకముగా యథార్థముగా వ్యక్తిగతముగా కుటుంబముగా సంఘముగా మేము మీ కొరకు సాక్షించడానికి సామ్ 15లో చెప్పబడిన ప్రకారముగా అయ్యా, ఇదిగో మా జీవితాలు మేము తిరిగి సమర్పించుకుంటున్నాం. ఆ క్యారెక్టరిస్టిక్స్ మాకు మీరు దయచేయండి. విత్తబడిన వాక్యమును దుష్టుడకు అపవాది దొంగలించకుండా ప్రతి హృదయములో ఫలింపజేసి ఘనత మహిమ ప్రభావాలు మీరొక్కరే పొందుకొనుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.